నేను చెప్తున్నాను, నీ జీవితంలోనికి ఆయన ఆహ్వానించగలిగితే, నీ జీవితంలో ఆయన ఉన్నాడన్న ఉనికిని, ఆ స్పర్శను గుర్తించగలిగితే, నేను చెప్తున్నాను, నువ్వు కోల్పోయిన దాన్ని మళ్ళా తిరిగి నీకు ఇవ్వడానికి ఆయన సమర్థుడు. అయ్యో, నా ఆయుష్కాలం అంతా అయిపోయింది, నా శక్తి అంతా అయిపోయిన తర్వాత నేను యేసు ప్రభువుని తెలుసుకున్నాను, ఇప్పుడు ఆత్మలో బలపడుతున్నానయ్యా, అయ్యో ఇప్పుడు నేను ఆత్మీయంగా ఎదుగుతున్నానయ్యా, ఇంకేముందయ్యా నా పని అయిపోయిందని కొంతమంది తల్లులు ఏడుస్తున్నారు. నీకు చెప్తున్నాను, ఏం అయిపోయింది అని అంటున్నావు కదా, అయిపోయింది అంటున్నావు కదా నువ్వు, ఇంకా మహాబతికితే ఒక 5 10 అంటున్నావుగా, నా తండ్రి చిత్తం అయితే ఇంకొక 20 30 బతికేటట్టు చేస్తాడు, నీ ఆయుష్కాలాన్ని పొడిగిస్తాడు ఆయన. పొడిగిస్తాడండి. పొడిగించడని ఎట్లా చెప్తావు? 40 ఏళ్ళ మోషే జీవితం ఖాళీ, మళ్ళీ 40 ఏళ్ళ మోషే జీవితం ఫుల్ అయిపోయింది. నేను సాయంత్ర సమయానికి వచ్చేసాను, ఇంకేముంది నా బ్రతుకు అనుకుంటున్నావా? నో. ఇప్పుడు నువ్వు సిద్ధపడి దేవుని కార్యం కోసం పరితపించిన, ఇప్పుడు కూడా నిన్ను వాడుకొని నీకు అదే జీతం ఇవ్వడానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇక టైం పోనీయొద్దు. నేను చెప్తున్నాను, సంవత్సరాల నా ఆయుష్కాలం అంతా ఖర్చు అయిపోయింది అని బాధపడొద్దు. ఖర్చు అయిపోయిన జీవితాన్ని మళ్ళీ నీకు పొడిగించి నీ చేత తన పని చేయించుకోవటానికి నా దేవుడు సమర్థుడు. కొంతమంది తమ ఆర్థిక స్థితిని గురించి, తమకున్న సౌకర్యవంతమైన జీవితం ఖర్చు అయిపోయింది, తమ ఆర్థిక స్థితిగతులు చిన్నాభిన్నమైపోయాయి, ఇక బ్రతుకులో బాగుపడే అనుభవాలే లేనట్టుగా అయిపోయింది, జీవితం అంధకారమయమైపోయింది, శాపంలో మ్రగ్గుతున్నాను, చేదైన అనుభవాలు గుండా వెళ్తున్నాను, నా పరిస్థితి అయిపోయిందని కొంతమంది అనుకుంటారు. ఒకప్పుడు సమృద్ధి ఉండే, ఒకప్పుడు అందరూ గణపరుస్తుండే, ఒకప్పుడు అందరూ గౌరవిస్తుండే, ఈరోజు అన్నీ కోల్పోయాను. ఈరోజు అన్నీ కోల్పోయి లాస్ అయిపోయాను. ప్రతి ఒక్కళ్ళు నన్ను చిన్న చూపు చూస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు నన్ను గురించి తేలిగ్గా మాట్లాడుతున్నారు. ఒకప్పుడు ఘనంగా బ్రతికిన నా బ్రతుకు ఈరోజు అవమానాలు గుండా ప్రయాణం చేస్తుంది, ఇంకేముంది నా లైఫ్ అయిపోయిందని కొంతమంది తమ జీవిత స్థితిని, గతిని గురించి దుఃఖపడే వాళ్ళు ఉంటారు. నేను చెప్తున్నాను, నీ జీవితంలోనికి ఆయన ఆహ్వానించగలిగితే, నీ జీవితంలో ఆయన ఉన్నాడన్న ఉనికిని, ఆ స్పర్శను గుర్తించగలిగితే, నేను చెప్తున్నాను, నువ్వు కోల్పోయిన దాన్ని మళ్ళా తిరిగి నీకు ఇవ్వడానికి ఆయన సమర్థుడు. దానికి కూడా బైబిల్లో నిరూపణ ఉంది. నువ్వు కోల్పోయిన స్త్రీ సంపదల్ని, ఆ ఘనతని, గొప్పని నువ్వు ఆశించకపోయినా ఆయనకి ఇష్టమైతే మళ్ళా తిరిగి బాణల్ని నింపినట్టు తిరిగి నీకు ఆ పూర్వపు వైభవానికి మించిన వైభవాన్ని ఇవ్వగలడు. కాదని ఎవడు చెప్పగలడు? కాదని ఎవడు చెప్పగలడండి? ప్రభు చిత్తం. నీవు ఆధ్యాత్మికంగా శోభిస్తావు, భౌతికంగా కూడా శోభిల్లేటట్టు నా దేవుడు చెయ్యగలడు. ఆత్మీయంగా మాత్రమే నిన్ను బ్లెస్ చేస్తాడు, భౌతికంగా దరిద్రంగానే ఉంటావని నేను చెప్పను. ఆత్మీయంగా నిన్ను దీవించే దేవుడు భౌతికంగా కూడా నిన్ను దీవిస్తాడు. కాదని ఎవరు చెప్పగలరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనికి సాక్ష్యం ఏబు లైఫ్. ఏబు జీవితం ఒకప్పుడు పచ్చగా తొలతూగుతుంది. దాసదాసి జనాంగం, పశువులు, ఒంటెలు, ఎడ్లు, పొలాలు, స్థలాలు, భార్య, 10 మంది పిల్లలు, కళ్ళకళ్ళాడుతున్న జీవితం. కానీ ఒకరోజు వచ్చింది, ఇక వరుసగా వేదనలు ప్రారంభమయ్యాయి. 1 2 3 4 అన్నీ కోల్పోవటం మొదలుపెట్టాడు ఏబు. ఇనుప ముక్కలాగుండేటువంటి శరీరం రోగగ్రస్తం అయిపోయింది. ఆరోగ్యం కోల్పోయాడు, ఆస్తులు కోల్పోయాడు, పిల్లల్ని కోల్పోయాడు, భార్య ప్రేమని కోల్పోయాడు, దాసదాసి పరిచర్య కోల్పోయాడు, ఎడ్లు, పశువులు, ఒంటెలు, గాడిదలు మొత్తం కోల్పోయాడు. కొంతమంది జీవితాలు, ఇక్కడ కూర్చున్న వాళ్ళ జీవితాలు అలాంటి అనుభవాలు ఉన్నాయి. అన్నా ఇప్పుడున్నట్టు కాదన్నా మా గత జీవితం, కళకళలాడామన్నా, తొలతూగామన్నా, ఈరోజు దరిద్రతకి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నామన్నా, మేము దరిద్రతని వలపోస్తున్నామన్నా, పీకల్లో తప్పుల్లో మునిగిపోయామన్నా, ప్రతి ఒక్కడు వచ్చి తిడుతున్నాడు, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు, బూతులు తిడుతున్నారన్నా. ఒకప్పుడు మమ్మల్ని చూసి గారు 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 అని సంబోధించినటువంటి వాళ్ళు ఇప్పుడు అదే తురే అని మాట్లాడుతున్నారన్నా.
నా బ్రతికిలాగా అయిపోయింది అని తామున్నటువంటి ఇబ్బంది కొలిమిని బట్టి కొంతమంది బాధపడుతూ ఉంటారు. నేను మీతో చెప్తున్నాను, ఒకవేళ మీరు ప్రభువుని ఆహ్వానించి మీ బ్రతుకుల్లో పిలిచి ఉంటే, ఆయన మీతో కూడా ఉంటే, మీకు ఇక నేను చెప్పే అవసరమే లేదు, ఖచ్చితంగా టర్నింగ్ తీసుకుంటుంది. ఒకవేళ ఇంకా ప్రభువుని పిలవకపోతే ఇప్పుడే నువ్వు ఈరోజే ఈ కూటానికి ఇక్కడికి వచ్చి ఉంటే, ఈరోజు నీకు చెప్తున్న శుభవార్త, నా యేసయ్యని నీ బ్రతుకులోకి ఆహ్వానించు, నా యేసయ్యని నీ జీవితంలోకి ఆహ్వానించు, కనీసం ఈ రోజన్నా ఆహ్వానించు. ఆయన నీతో చెప్పింది చేయటానికి సిద్ధపడి పిలు. ఇప్పటిదాకా మంత్రగాళ్ళు చెప్తే చేశా, సిద్ధాంతులు చెప్తే చేశా, చేతబడోళ్ళు చెప్తే చేశా, ఉచిత సలహాలు ఇచ్చిన వాళ్ళు ఏది చెబితే అది చేశా, ఎక్కడ గుళ్ళు గోపురాలు మొత్తం తిరిగి మొక్కనిది లేదు, తిరగనిది లేదు, అన్నీ అయిపోయినాయి. కానీ నా బ్రతుకు మారలేదు, నా శాపం నన్ను విడిచిపోలేదు. ఈరోజు నేను యేసు ప్రభు దగ్గరకు వచ్చాను. ఈరోజు నేను ఆయన చెప్పిన మాట వినాలని ఫిక్స్ అయిపోయాను అని నువ్వు అనుకుంటే, నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు. యేసు ప్రభుని నీ బ్రతుకులోనికి పిలిచేటప్పుడు ముందే ఫిక్స్ అయిపో. ఆయన ఏదైతే చెప్తాడో అవన్నీ నేను చేయాలి, ఇక ఆయన ఏది చెప్పినా అడ్డు చెప్పకూడదు అనే తీర్మానంతో పిలు. నేను చెప్తున్నా, ఆయన నీ జీవితంలోనికి వస్తే నీవు కోల్పోయిన సంవత్సరముల సంపదని తిరిగి నా తండ్రి నీకు దయచేయగలడు. కొడితే గట్టిగా కొట్టాడు, లేకపోతే సర్దుకోండి అని చెప్పా. ఎందుకు బతిలాడినట్టు? కొడితే సంవత్సరముల సంపదని తిరిగి నీకు దయచేయగలడాయన. ఎలా చేస్తాడు, ఎలా జరిగిద్ది అనే ప్రశ్నలు ఆయన అడగవాకు నువ్వు. లోకంలో సామెత ఉంది, 100 కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలంట. మీరు చెప్పండి ఆ మాట. 100 కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలంట. అది దేవుణ్ణి ఎరగని అన్యుడికే అంత నిశ్చయత ఉంటే, జీవం గల దేవుణ్ణి తెలుసుకున్న మనకెంత నిశ్చయత ఉండాలండి? నువ్వు వచ్చి ఆయన దగ్గరకు వచ్చాయా, 100 కోటి దరిద్రాల్లో నేను ఉన్నాను అని ఆయనతో అంటే, ఆయన అంటాడు, ఓరి పిచ్చోడా, నా దగ్గర అనంత కోటి ఉపాయాలు ఉన్నాయి, రా. నీకు 100 కోటి దరిద్రాలంటే, నా దగ్గర అనంత కోటి అంటే, నువ్వు లెక్క బేటలేనన్ని ఉపాయాలు ఉన్నాయి, రారా బాబు, రామ్మా రా. అయిపోయిందిగా, తిరిగావుగా, తిప్పలు పడ్డావుగా, అయిపోయినాయిగా, అన్ని పాటలు అయిపోయినాయిగా, అన్ని ఫీట్లు అయిపోయినాయిగా, ఇక రా. పిలిచావుగా, ఇక నేను చెప్తాను, నువ్వు చెయ్యి. మారు మనసు పొందమంటాడు, పొందాలి నువ్వు మారు మనసు. పనికి మాలిన వాటిని విసర్జించి జీవం గల దేవుని వైపు తిరగాలి. పనికి మాలిన అలవాట్లు, వ్యసనాలు, ఆలోచనలు వదిలేయి అని చెప్తాడు, వదిలేయాలి. మారు మనసు పొందానయా చెప్పు. పొందావా? పొందానయ్యా. ఇక సిగరెట్లో ఇక లేదు, ఇక మందో లేదు. ఒకప్పుడు తెలియక తాగాను, కానీ నేను ఎందుకు తాగుతాను ప్రభా? నిజమే, పశువులు కూడా తాగవై. అది ఇప్పుడు అర్థమైంది నాయన, నాకు అప్పుడు అర్థం కాలేదు. ఇంకెందుకు తాగుతానయ్యా, నేను తాగను. మీరు కావాలంటే పొగాకు తీసుకెళ్ళి గొర్రెల ముందేయండి. సరే, గొర్రెల ముందు వద్దు, పంది ముందేయండి. పంది అశుద్ధం ఉంది అంటే దాని ముందేయండి. అది పొగాకు తింటే అప్పుడు అడగండి. దానికి తెలుసు, అశుద్ధం తినే పందికి కూడా తెలుసు పొగాకునది ముట్టదు. మీరు కావాలంటే చూడండి, ప్రతిదాన్ని నోటితో టచ్ చేసేది కోతి, దాని ముందు మందు పెట్టండి, కోతి తాగిద్దని చూడండి. కోతి తాగదు. చూడండి మందు దొల్లిచ్చిది చూడండి, పగల కొట్టేసింది. ఇదేదో మనకు పనికి వచ్చేది కదా, డేంజర్ అయిపోయింది, పగలగొట్టింది. దానికి తెలిసింది ఏది తాగాల్సిందో ఏది తాగకూడదో దానికి తెలిసింది. నాకు తెలియదు ప్రభా, అచ్చంగా అదే పనిలో ఉన్నాను నేను. అదేమో కోచ్ అయి ఉండి తాగకుండా ఎగురుతుంది, నేనేమో అది పడేసిన దాన్ని తాగి నేను దానిలాగా తయారయ్యాను అంటాడు. ఇప్పుడు వదిలేస్తున్నావా? వదిలేశాను ప్రభా. మరి అక్రమ సంబంధాలు, అదే లింకులు, కుంపట్లో వదిలేశాను. అడ్డదిడ్డమైన జీవన విధానం వదిలేశాను. మోసాలు వదిలేశాను. లంచాలు వదిలేశాను.
వంచనతో బ్రతుకు వదిలేశాను. నువ్వు వద్దని చెప్పావు గయా, ఇక నీ మాట ఏంటో మొదలుపెట్టా, నువ్వు ఏది చెబుతావా చేస్తా, కానీ నా బ్రతుకును వెలిగించగలవా ప్రభు అని నువ్వు అడిగితే నా తండ్రి అంటాడు, నిన్ను బాగు చేయాలనే నీకు అన్నీ చెప్తున్నాను నేను. నీ బ్రతుకుని 10 మందిలో మాదిరికరంగా నిన్ను ఆశీర్వదించి ఇతరులకు కూడా ఆశీర్వాద కారణంగా నిన్ను చేయాలనే నీకు ఏమని చెప్తున్నాను నేను. పొందావా? పొందాను ప్రభా, నిన్ను వదిలేశాను, మారు మనసు పొందాను. రైట్, ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ కడగబడి నిమిత్తం బాప్తీసం పొందంటాడు. బాప్తీసం అవసరం అంటావా అనకూడదు. ఆయన చెప్పింది చేయాలి కదా. చేసినప్పుడు ఏం జరిగిద్ది? తరతరాల పాపాలు, నువ్వు చేసిన పాపాలు మొత్తం ఆయన రక్తంలో కడిగేస్తాడు. ఆయన రక్తంలో కడిగేస్తాడు. ఒక భక్తుడు ఒక మాట అన్నాడు, కాలం తాకే ప్రతిదీ పాతదవుతుంది, కానీ క్రీస్తు తాకే ప్రతి వ్యక్తి కొత్తవాడవుతాడు, కొత్తదవుతుంది అని మాట్లాడాడు. కాలం తాకేది ప్రతిదీ పాతబడిపోతుందట, కానీ యేసు తాకితే వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, పాతవి గతించెను, ఇవిగో సమస్తము క్రొత్తవాయను, ఇవిగో క్రొత్తవాయను, క్రొత్తవాయను, క్రొత్తవాయను. నూతన పరుస్తాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అశేష జనవాహిని అందరికీ ప్రేమతో 2 చేతులు ఎత్తి నమస్కరించి చెప్తున్నాను, శాపాన్ని అనుభవించావు, కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతికావు, ఆళ్ల మాటలు ఏళ్ల మాటలు విని పడాల్సిన బాధలన్నీ పడ్డావు, చేయాల్సిన ఫీట్లన్నీ చేశావు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నన్ను నీ జీవితంలోకి ఆహ్వానిస్తావా? నీ బ్రతుకుని దిద్దనిస్తావా? నా రక్తంతో నిన్ను కడగనిస్తావా? నిన్ను శుభ్రపరచాలనుకుంటున్నాను. పాప శాపాల నుంచి నిన్ను విడిపించి నిన్ను ఆశీర్వాద కారణంగా చేయాలనుకుంటున్నాను. ఆశీర్వదించబడటం వేరు, ఆశీర్వాద కారణం వేరు. ఆశీర్వదించబడటం అంటే మన మట్టుకే మనం దీవించబడటం. ఆశీర్వాద కారణం అంటే ఏంటో తెలుసా? 10 మంది దీవించబడటానికి మరి మనం కారణం అవటం. అది ఆశీర్వాద కారణంగా నిన్ను చేస్తానంటే అర్థం అది. నా తండ్రి మాటకు విధేయత చూపి ఏది చెప్తాడో అది చేయటానికి ఫిక్స్ అయి పిలో. యేసు ప్రభువా నా జీవితంలోనికి రమ్మని పిలో, ఆహ్వానించు. ఆయన నీ లైఫ్లోకి వస్తే నువ్వు కోల్పోయిన వాటికి రెట్టింపుగా తిరిగి నీకు దయచేయడానికి ఆయన సమర్థుడు.